దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో నటుడిగా తనదైన ముద్ర వేసిన విజయ్ దళపతి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజా సేవ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లు గెలుచుకున్న సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే విజయ్ దళపతి తనయుడు జాసాన్ సంజన్ ఇప్పుడు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని నెలలుగా తమిళనాడు సీఎం విజయ్ ఫ్యామిలీ విషయాలు ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్గా అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మరోవైపు తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో సంచలనం సృష్టించిన విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇదిలా ఉంటే విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా సిగ్మా. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు జాసన్ సంజయ్. ఈ క్రమంలోనే తాజాగా జాసన్ సంజయ్ మొదటిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పాడో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నిజానికి జాసన్ సంజయ్ చిన్నప్పుడే విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ వెట్టైకారన్ చిత్రంలోని నా అదిచ్చతంగా ఘాటే అనే మాస్ సాంగ్లో కనిపించాడు. అందులో జాసన్ సంజయ్ మ్యాచింగ్ డ్రెస్ ధరించి తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేశాడు. తాజాగా తన ఫస్ట్ ఇంటర్వ్యూలో జాసన్ను డ్యాన్స్ గురించి అడిగినప్పుడు డ్యాన్స్ సాధనతో వస్తుంది, నేను సహజంగా డ్యాన్స్ చేసే రకం కాదు, ఇంట్లో అబ్బాయిలతో కలిసి కొద్దిగా డ్యాన్స్ చేయగలను అన్నాడు. మీకు డ్యాన్స్ రాకుండా ఎలా ఉంటుంది? మీ రక్తంలోనే ఉంది. మీకు 5% డ్యాన్స్ వచ్చినా అది గొప్ప విషయమే అని సదరు యాంకర్ అనగా దయచేసి దాంతో నన్ను పోల్చవద్దు అని అన్నాడు. అంతేకాకుండా తన తండ్రి సూపర్ హిట్ వెట్టైకారన్ సినిమా షూటింగ్ను కూడా గుర్తు చేసుకున్నారు జాసన్ సంజయ్. నేను ఆ పాటలోకి ఎలా వచ్చానో నాకు గుర్తులేదు. మేము అక్కడికి వెళ్ళి కాస్ట్యూమ్ అన్నీ వేసుకున్నాం. ఆయన యాక్షన్ అనగానే నేను వెళ్ళి మా నాన్ను కౌగిలించుకున్నాను. అప్పుడు నా వయసు 8-9 ఏళ్ళు. నేను దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ రోజు షూటింగ్ ఇంకా గుర్తుంది అని చెప్పుకొచ్చారు. తన తండ్రి నుండి నేర్చుకున్న విషయం ఏమిటని అడక్క నాకు ఇష్టమైంది చేయడానికి మా నాన్న నన్ను ప్రోత్సహించారు. నాకు కూడా అదే ఇష్టం. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోమని ఆయన నాకు సలహా ఇచ్చారు అని అన్నారు. ప్రస్తుతం జాసన్ సంజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారుతున్నాయి.